హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టీసీఎస్ అయితే అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ చేసింది. సో ఫేజ్ 2 ఎగ్జామ్ డేట్ అయితే అనౌన్స్ చేసింది టీసీఎస్. సో ఫేజ్ 2 ఎగ్జామ్ డేట్ వచ్చేసి 20th of March. సో మీకైతే 3 days ఉంది. సో నేనైతే నా ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను, అడ్మిట్ కార్డ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ వీ షుడ్ హ్యావ్ టు ఫాలో సమ్ ప్రాసెస్ వైల్ డౌన్లోడింగ్ ది అడ్మిట్ కార్డ్. ఫస్ట్ అయితే మనం ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టాలి. బిఫోర్ ఫర్గెటింగ్ ద పాస్వర్డ్ వీ హ్యావ్ టు ఎంటర్ ది సిటీ నెంబర్ ఆర్ రిజిస్ట్రేషన్ నెంబర్. అండ్ ఈ ప్లేలిస్ట్లో అయితే మనం మొత్తం టీసీఎస్ సంబంధించిందన్నీ యాడ్ చేశాను. సో ఈ ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు అడ్మిట్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ చీట్ ట్రిక్స్ ఏంటి, లాస్ట్ 5 days ప్రిపరేషన్ ఏంటో మొత్తం అన్నీ ఈ వీడియోలో అయితే ఉన్నాయి. సో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, ఈ డాక్యుమెంట్స్ అయితే మీరు కన్ఫామ్గా తీసుకెళ్ళాలి. మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఈ 3 daysలో అనేది నేనైతే ఇప్పుడు చెప్తాను. సో డోంట్ డూ దిస్ మిస్టేక్స్. నేను కూడా కొన్ని మిస్టేక్స్ అయితే చేశాను. ఆ మిస్టేక్స్ వల్ల కొన్ని తప్పులు అయితే ఎగ్జామ్లో పెట్టడం జరిగింది. సో ఇలాంటి మిస్టేక్స్ మీరు చేయకుండా ఉండాలంటే నేను కొన్ని ట్రిక్స్ చెప్తాను, అవి ఫాలో అవ్వండి. సో ఎప్పుడైనా యాప్టిట్యూడ్ చేసేటప్పుడు మనం ఎప్పుడు లెంతీ క్వశ్చన్స్ ఎప్పుడు లాస్ట్లో చేయాలి. అండ్ కొన్ని కన్ఫ్యూజింగ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవి కూడా లాస్ట్లో చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి కోడింగ్ అనమాట. కోడింగ్ చాలామంది చాలా మిస్టేక్స్ అయితే చేస్తున్నారు. సో కోడింగ్లో మనకి కంపైలర్ అనేది ఎలా ఉంటుంది, ఆన్ స్క్రీన్ కంపైలర్ ఎలా ఉంటుంది. సో పైన మనకి ఇలాగ లాంగ్వేజెస్ డిస్ప్లే అయ్యి ఉంటాయి. ఎక్కడో లాంగ్వేజెస్, ఎక్కడో లాంగ్వేజ్, ఎక్కడో లాంగ్వేజ్. ఇక్కడైతే పైథాన్ ఉంటుంది, ఇక్కడేమో జావా, ఇక్కడ C++ సంథింగ్ ఏదో ఉంటుంది. ఇక్కడ మనకి ఇష్యూస్ ఏంటంటే కోడ్ క్వశ్చన్ అనేది ఈ పక్కన డిస్ప్లే అవుద్ది. సో క్వశ్చన్ మనకి అర్థమవుతుంది, బాగానే అర్థమవుద్ది. కానీ కంపైలర్కి వచ్చేటప్పుడు ఎప్పుడైతే మనం ట్యాబ్స్ యూజ్ చేస్తామో కోడ్ అనేది ఇండెంటేషన్ ఎర్రర్లు ఇచ్చేస్తుంది. సో యూ షుడ్ యూజ్ స్పేస్ బార్. స్పేస్ బార్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ వైల్ రైటింగ్ ది కోడింగ్. మనకి మన మన కోడ్ రాసిన వెంటనే మనం కోడ్ రాస్తాం కదా, కోడ్ రాసాక మనం మన కోడ్ యొక్క అవుట్పుట్ ఏమొచ్చిందో మనం చెక్ చేసుకుంటాకైతే లేదు. సో మనం అయితే కస్టమ్ ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ చెక్ చేసుకుంటాం కదా, అలా అయితే ఇందులో లేదు. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది డిసడ్వాంటేజ్ ఇన్. అక్కడ మనకి 2 పబ్లిక్ టెస్ట్ కేసెస్ అండ్ 2 ప్రైవేట్ టెస్ట్ కేసులు, 5 ప్రైవేట్ టెస్ట్ కేసులు అయితే ఉంటాయి. ప్రైవేట్. సో పబ్లిక్ టెస్ట్ కేసులు పాస్ అవ్వకపోయినా పర్లేదు, మనం ప్రైవేట్ టెస్ట్ కేసులు అయితే కన్ఫామ్గా పాస్ అవ్వాలి. పబ్లిక్ టెస్ట్ కేసులు మనకు కనబడతాయి కాబట్టి సో ఈ పాస్ అయినా యూజ్ ఏం లేదు. ఆల్రెడీ మనకి ఇన్స్ట్రక్షన్లో మెన్షన్ చేసి ఇస్తాడు, యూ షుడ్ హ్యావ్ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఆన్ ది ప్రైవేట్ టెస్ట్ కేసులు అని ఇస్తాడు. సో ప్రైవేట్ టెస్ట్ కేసులు మనం ఎన్ని పాస్ అయితే అంత మంచిదన్నమాట. ఈవెన్ 2 ప్రైవేట్ టెస్ట్ కేసులు పాస్ అయినా యూ విల్ ఎలిజిబుల్ ఫర్ డిజిటల్ రోల్. కోడింగ్లో యాక్చువల్గా ఫస్ట్ కోడింగ్ వచ్చేసి 30 minutes ఉంటుంది అండ్ సెకండ్ వన్ వచ్చేసి 60 minutes ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ కోడింగ్ అనమాట. యాప్టిట్యూడ్ వచ్చేసి నేను ఏ అయితే ట్రిక్స్ చెప్పానో ఆ ట్రిక్స్ మీరు ఫాలో అయితే చాలు. ఆ ట్రిక్స్ అనేవి ఈ వీడియోలో ఉన్నాయి. సో వెళ్ళి చూడండి. ఎగ్జాక్ట్ ఈ ట్రిక్స్ ఫాలో అయితే మీరు యాప్టిట్యూడ్ అయితే కన్ఫామ్గా క్లియర్ చేయొచ్చు. అండ్ డోంట్ ప్యానిక్ వైల్ రైటింగ్ ది ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు భయపడ్డారంటే మీరైతే టైం వేస్ట్ చేసి కన్ఫ్యూజన్లో టెన్షన్ పడిపోతారు. సో భయపడకుండా వెళ్ళండి. అండ్ యూ షుడ్ హ్యావ్ టు బ్రింగ్ డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్ళాలంటే ఒక ఆధార్ కార్డు అండ్ పాన్ కార్డ్ అండ్ 1 photo అండ్ అడ్మిట్ కార్డ్, ఇవైతే సరిపోతాయి. అండ్ పెన్ కూడా పెట్టగలండి. అండ్ అడిషనల్ షీట్స్ అయితే వాళ్ళు ఇస్తారు. పాన్ కార్డ్ ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ కావాలి, ఎందుకంటే రిజిస్ట్రేషన్ అనేది దాన్ని బట్టే చేస్తారు. సో యూ షుడ్ హ్యావ్ టు క్యారీ 1 పాన్ కార్డ్. సో కట్ ఆఫ్ వచ్చేసి 16% అబోవ్ కట్ ఆఫ్ తెస్తుంది ప్రతి సెక్షన్ వైజ్. సో యూ షుడ్ హ్యావ్ టు అట్లీస్ట్ 10 to 11 క్వశ్చన్స్ అయితే కరెక్ట్ పెట్టాలి ప్రతి సెక్షన్కి. దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ సిలబస్. ఫేజ్ 2 యొక్క క్వశ్చన్స్ అయితే పెట్టాలి చేసింది. ఈ క్వశ్చన్స్ సేమ్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ బి కమ్ ఇన్ ఫేజ్ 2 ఆల్సో. సో ఇది March 15లో జరిగిన షిఫ్ట్ నాకు వచ్చిన క్వశ్చన్ అనమాట. అవన్నీ ఇందులో పెట్టారు, మీరైతే వెళ్ళి చెక్ చేయండి. ఇవే ప్యాటర్న్ మళ్ళీ రావచ్చు. క్వశ్చన్స్ అయితే సేమ్ రావు కానీ ప్యాటర్న్ మాత్రం సేమ్ వస్తుంది. టీసీఎస్ అదే బెనిఫిట్. సో యూ క్యాన్ ప్రిపేర్ వెల్ ఫర్ ఇట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో.